అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈ ఎండలకి ఎక్కువ ఘాటుగా మసాలాలతో కూడిన ఫుడ్ అయితే తీసుకోలేకపోతాం కదండి, తినబుద్ధి కాదనమాట. అలాంటప్పుడు ఈ ఎగ్ కుర్మా అలాగే జీరా రైస్ ట్రై చేసి చూడండి. చాలా లైట్గా ఉంటుందండి, కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది అనమాట. నోటికి రుచిగా ఉంటూ పొట్టకి హాయిగా ఉండే ఈ ఎగ్ కుర్మా జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. డిన్నర్లోకి లంచ్లోకి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే కూడా అప్పటికప్పుడు చేసేయడానికి చాలా బాగుంటుందండి. ఈ కర్రీ అనేది 10 మినిట్స్లో చేసేయచ్చు అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉన్న కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లో ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే ఒక పెద్ద టమాటా 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు వేయండి. వీటితో పాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ పోసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు 4 చిన్నులపాయలు చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని చెప్పేసి డైరెక్ట్ వేసేసానమాట. అలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర కాడలు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోండి. చూడండి, ఆ గ్రేవీ అనేది చాలా సాఫ్ట్గా ఇలా ఉండాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఒక 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని తీసుకొని ఇదిగోండి వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. బ్యాచిలర్స్ కూడా రూమ్లో చాలా ఈజీగా చేసేయొచ్చండి ఈ కుర్మా అనేది. ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒక 1/4 టీ స్పూన్ కారం వేసేసి ఈ ఆయిల్లో ఈ ఎగ్స్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ ఎగ్స్ని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం బటర్ వేసుకుంటున్నానండి. మీరు బటర్ అయినా వేసుకోవచ్చు, లేదా ఒక టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ బటర్ కరిగాక ఒక చిన్న దాల్చిన చెక్క 4 లవంగాలు వేసేసి అవి కొంచెం అలా చిట్పట్ అన్నాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ టమాటా పేస్ట్, దీన్ని ఇందులో వేసేసేయండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేము సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసుకోండి. ఇది ఒకసారి కలుపుకున్నాక 1/4 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అలాగే ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసేసి ఒక 1/4 టీ స్పూన్ కారం వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో మాత్రమే ఇలా ఫ్రై చేసుకోండి. మూత పెడుతూ మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోండి. చూడండి, బాగా దగ్గర పడింది. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోసేసి కొంచెం అలా కడిగినట్టు చేసేసి ఆ వాటర్ పోసుకున్నాను అనమాట. దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఈ గ్రేవీలో వేసేసేయండి. ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోండి. చూడండి, బాగా దగ్గర పడుతుందన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేము సిమ్లో మాత్రమే పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే అంతా కాలిపోతుంది, అడుగంటిపోతుంది అనమాట. చూడండి, 5 మినిట్స్ తర్వాత బాగా చిక్కగా అయిందనమాట. అప్పుడు ఇంకా 1 టీ స్పూన్ కసూరి మేతి ఇలా స్మాష్ చేసి వేసుకోండి.
సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీ దగ్గర కనుక ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. అంతేనండి, ఎగ్ కుర్మా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట ఈ ఎగ్ కుర్మా అనేది. ఈ ఎగ్ కుర్మా చపాతీ, పుల్కా, నాన్స్, టమాటా రైస్, పుదీనా రైస్ ఇలా దేంతో అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కాంబినేషన్ అయితే. నేనైతే సింపుల్గా జీరా రైస్ చేసేసానండి. జీరా రైస్లో ఈ ఎగ్ కుర్మా అద్దిరిపోయిందండి టేస్ట్ మాత్రం. మరి ఆ జీరా రైస్ ఎలా చేసుకున్నానో చూపించేనా? స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకున్నానండి. ఈ కడాయిలో ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు, 2 ఎండుమిర్చి వేసి కొంచెం అలా ఫ్రై చేసేసి ఒక 2 పచ్చిమిరపకాయల చీలికలు కూడా వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ల జీరా వేసేసి అవి 1 నిమిషం ఫ్రై చేసేసి అలాగే కరివేపాకు, మటర్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, ఉన్నాయి కదా అని చెప్పేసి నేను యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర కూడా స్వీట్ కార్న్ కానీ మటర్ కానీ ఇంకేదైనా కూరగాయలైనా యాడ్ చేసుకోవాలనిపిస్తే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఉడకబెట్టిన అన్నం దీంట్లో వేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను. కొంచెం సాల్ట్, కొత్తిమీర వేసేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ జీరా రైస్ చాలా బాగుంటుంది, అలాగే చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఈ ఎగ్ కుర్మాలోకి నాకు ఈ జీరా రైస్ అయితే కాంబినేషన్ చాలా బాగుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారనమాట, చాలా ఎంజాయ్ చేశారు. ఎంతో ఈజీగా అయిపోయే జీరా రైస్ విత్ ఎగ్ కుర్మా రెడీ అయిపోయిందండి. లంచ్లోకి కానీ లేదా డిన్నర్లోకి కానీ ఒకసారి ఇలా ప్లాన్ చేసి చూడండి, ఎంత బాగుంటుందో. చాలా లైట్గా అనిపిస్తుంది, అలాగే చాలా మంచి ఫుడ్ తిన్నాము అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేస్తారు కదా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.